హలో అండి. ఒక మంచి లట్కన్ చూద్దాము. ఈ పింక్‌ది 4 ఇంచులు, 4 ఇంచులు తీసుకోవాలి. గ్రీన్ క్లాత్ 2.5 ఇంచులు, 10 ఇంచులు ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి 2 పీసులున్నాయి. వీటిని మూలలిలా మడిచేయండి. మడిచేసి ఆ మూలలకు ఇలా సమానంగా ఒక లైన్ అనేది గీసుకోవాలి. అంటే ఇలా మడతబెట్టి కూడా మధ్యలోకి లైన్ అనేది గీసుకోవచ్చు. ఇప్పుడు ఈ లైన్ నుంచి, ఈ మూల నుంచి ఈ మధ్యలో ఫోల్డింగ్ ఉంది గదా! అక్కడికి ఇలా రౌండ్‌గా కర్వ్ అనేది తిప్పాలి. ఇలా రౌండ్‌గా అంటే మధ్యలో నుంచి ఇలా రౌండ్ తిప్పి ఆ మూలలకైతే కలపాలి. కలిపి కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ గ్రీన్ క్లాత్ ఉంది గదా! ఇప్పుడు నేను ఈ ఇంటు గుర్తు పెట్టింది రాంగ్ సైడ్ అనమాట. ఇలా రాంగ్ సైడ్ లోపలికొయ్యేటట్టు 2 మడతలేసి కుట్టేయండి. కుట్టేసి వీటిని ఇలా చిన్న చిన్నగా ఫిల్స్ పెట్టుకోవాలి. ఇలా ఒక హాఫ్ ఇంచు అంటే ఒకవేళ నేనిక్కడ పొడవనేది 10 ఇంచులు తీసుకున్నా. ఒకవేళ 14 ఇంచులు అలా అయినా తీసుకోవచ్చు. అలా తీసుకుంటే ఫిల్స్ అనేది చిన్న చిన్నగా పెట్టుకొని దగ్గరికి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 10 ఇంచులు తీసుకున్నా కాబట్టి కుచ్చు అనేది ఎక్కువేం రాదు. అందుకనే కొద్ది దూరంగా చిన్న చిన్నగా పెట్టేసిన. తర్వాత వీటిని ఇలా 2 పీసులను ఓపెన్ చేసి ఇక్కడ రౌండ్ ఉంది కదా! ఆ రౌండ్ దగ్గర నుంచి ఇలా ఇప్పుడు మనం కుట్టిన కుచ్చులు ఉంది కదా! గ్రీన్ క్లాత్ దాన్ని అంటే మనము ఆ రౌండ్ ఎలా ఉందో అలా తిప్పుకుంటూ గ్రీన్ పైన కుచ్చులు పెట్టిన కుట్టు ఉంటది. ఆ కుట్టు మీదనే రౌండ్‌గా కుట్టుకుంటూ రండి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు గ్రీన్ క్లాత్ పైన మళ్ళీ ఇలా పింక్ క్లాత్ వేయండి. మధ్యలోకి గ్రీన్ క్లాత్ వస్తుంది. దాన్ని ఇలా తిప్పితే మనకు కుట్టు అనేది ఉంటదనమాట. ఆ కుట్టు మీదనే ఇలా కుట్టుకుంటూ రండి. వచ్చిన తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేయండి. చేస్తే మనకిలా వచ్చేస్తుంది. అంటే కుట్లు అనేవి లోపలికి ఎళ్ళిపోతాయి. తర్వాత ఇలా 2.5 ఇంచులు, 2.5 ఇంచులు గ్రీన్ క్లాత్ తీసుకోండి. అంటే కుచ్చులకి ఏ క్లాత్ ఉంటే ఆ క్లాతే తీసుకోవాలి. తీసుకొని ఇలా మూలలు మడతబెట్టేసి మళ్ళీ ఇప్పుడు ఈ పింక్ క్లాత్ ఉంది కదా! దానికి పైన ఇలా మూల దగ్గర పెట్టేసి అటాచ్ చేయండి. చేసిన తర్వాత మీకు నచ్చితేనే ఇలా లేస్ వేసుకోవచ్చు. నచ్చకపోతే అవసరం లేదు. ఇలా లేస్ ఉంటే ఇప్పుడు మనము కుచ్చులది ఉంది కదా! ఆ గ్రీన్ క్లాత్ దాని దగ్గర పింక్ ఆ కుట్టు దగ్గర ఇలా లేస్ అనేది వేయండి. ఇష్టం లేకపోతే వేయనవసరం లేదు. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ చిన్న గ్రీన్ క్లాత్ ఉంది కదా! దానిపైన మూల దగ్గర ఇలా డోరీ అనేది పెట్టేసి ఒక కుట్టు పెట్టేయండి. పెట్టి మూల కొద్దిగా కట్ చేయండి. ఇప్పుడు ఇలా అక్కడి నుండి కింది వరకు ఇలా కుట్టనేది కుట్టుకుంటూ రావాలి. ఈ కుచ్చుల దగ్గరకొచ్చేసరికి క్లాత్ అనేది కొద్దిగా మడిచేయండి. ఎందుకంటే బయటికి కనిపించకుండా ఉంటుంది. పైకి మడవాలి. తర్వాత ఇలా ఓప్ దీన్నిలా డోరీ పట్టుకొని ఇలా లాగేయండి. ఇలా బ్యూటిఫుల్ లట్కన్ అనేది రెడీ అయిపోతుంది. నచ్చింది కదా! నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.